ఇవాళ మహాశివరాత్రి, మరోవైపు మహిళా దినోత్సవం. అయితే పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో కూడా ఇవాళ మహిళలు ముందుకెళ్తున్నారు. అది చదువు విషయాల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, అన్ని రాజకీయంగా కావచ్చు, అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తున్న సమయంలో మహాశివరాత్రి సందర్భంగా మహిళలకు అందరికీ మనం సగౌరవంగా వాళ్ళని గౌరవిద్దాం. అదేవిధంగా బీఆర్కే న్యూస్ కూడా వాళ్ళకందరికీ కూడా సగౌరవంగా మహిళలందరినీ కూడా గౌరవిస్తూ కూడా మనం అభినందనలు తెలుపుతున్నాం. మరింత ఉన్నతకి మహిళలందరూ కూడా ఎదగాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అయితే ఇవాళ శ్రీకాళహస్తి ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడికి రావడం జరిగింది బీఆర్కే న్యూస్ టీం పూర్తిగా కూడా. ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది వాలంటీర్లు అంటే మహిళలు అంటే నేరుగా వచ్చి స్వామివారికి సేవలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా మనం చూద్దాం. వీళ్ళందరితో కూడా మహిళలందరితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, వీళ్ళు స్వామివారికి సంబంధించి భక్తులకు సేవ చేయడానికి వచ్చారు. మేడం చెప్పండి, ఇవాళ మీకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ముందుగా ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది మీకు? బ్రహ్మరాంబిక ట్రస్ట్ తరఫున మేము సేవ చేయడానికి వచ్చినాం సార్. ఇక్కడికి మాది అన్నమయ్య డిస్టిక్ మదనపల్లి నుండి వచ్చినాము. మేము ఇక్కడికే కాకుండా కాణిపాకము, కదిరి, బోయకొండ డబ్బులు ఎంచడానికి కూడా పోయినాం సార్. ఈ విధంగా మేము సేవ చేయడానికి చాలా సంతోషంగా ఉంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం సార్. ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చినాం. మేము మదనపల్లి నుండి వచ్చాము సార్. శ్రీ మద్దమ్మ. మేము బ్రహ్మరాంబిక గురించి సేవకు వచ్చినాము. మాకు అన్నీ మంచిగా జరుగుతున్నాయి. అక్కడ ప్రతి ఒక్క గుడికి పోతా ఉన్నాము. మాకు అన్నీ అనుకూలము. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు సార్. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు సార్. ఇవాళ మహిళా దినోత్సవం అందరికీ మహిళలందరూ అన్ని రంగాల్లో, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చదువుల్లో కావచ్చు, అన్ని రిజర్వేషన్లు అన్నింటిలో కూడా వాళ్ళు పైన ఉండాలనేది అందరి కోరిక. మహిళలుగా అందరూ వాళ్ళు బాగుండాలి అనేది కోరిక. మహిళా దినోత్సవం అంటే మీరు పెద్దవాళ్ళు, మీకు గుర్తుందా? అంటే మహిళలకి అందరికీ కూడా ఒక పండుగ చేస్తారు ఒకరోజు. అదే జాతీయ మహిళా దినోత్సవం. ఇవాళ అందరూ కూడా మాట్లాడుతున్నారు. అందరూ కూడా ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా మహిళలు అన్నిటి ముందుండాలనేది అందరి కోరిక. అందువల్లనే ప్రభుత్వం మహిళా దినోత్సవాన్ని తీసుకొచ్చింది. మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు బాగా సంబరంగా ఉంది సార్. బాగా సేవ చేద్దామని వచ్చినాం సార్ మేము. ఓకే, బాగా హ్యాపీగా ఉంది సార్. మొత్తం మీద అంటే జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించి ఇప్పటికే కూడా అంటే చాలా ప్రాంతాల్లో రకరకాల రంగాల్లో వీళ్ళందరూ కూడా ముందుకెళ్తున్నారు. అయితే ఇవాళ శ్రీకాళహస్తి స్వామివారి సన్నిధిలో కూడా మహిళలందరూ చాలామంది రకరకాల, కొంతమంది ఉద్యోగులు, పోలీసులు వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా స్వామివారి సన్నిధిలో లోపల అక్కడ గర్భాలయం వద్ద కూడా రకరకాల విధులు నిర్వహిస్తున్నారు. అదే స్థాయిలోనే ఉచితంగా స్వామివారి సన్నిధిలో సేవ చేయడానికి వీళ్ళందరూ కూడా మదనపల్లి, అన్నమయ్య జిల్లా మదనపల్లి నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, అక్కలకు కావచ్చు, లేదంటే పెద్ద అమ్మలకు, వీళ్ళందరికీ కూడా మనం మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, శ్రీకాళహస్తి నుంచి.